నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, సిపిఐ నేత రామకృష్ణ నిన్న విధ్వంసం పుస్తక ఆవిష్కరణ సభకు అక్కడ హాజరయ్యారు. అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సార్. చంద్రబాబు తమ వైపు చూడడం లేదు అన్నట్టు. ఎందుకు సార్ అసలు ఈ కామెంట్స్ అక్కడ? విధ్వంసం పుస్తకం అన్నది ఓకే, అక్కడ ఆవిష్కరించారు. ఈ కాంబినేషన్ నిజానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో వీళ్ళు వెళ్తున్నాము అనే సిగ్నల్స్ ఇచ్చారు. దాని మీద చంద్రబాబు చాలా మాట్లాడారు, 1-2 సార్లు. ప్రత్యక్షంగా మాట్లాడిన దానికంటే పరోక్షంగా అదే టాపిక్ దాదాపు ఒక 10 రోజుల నుంచి చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నారు, సీట్లు ఏంటి, ఇదే నడుస్తూ ఉంది మనకు. సో ఆ కాంబినేషన్ ఇప్పటికే తెలుగుదేశం బీజేపీకి దగ్గర అవుతుంది. ఇట్లాంటివన్నీ నడుస్తున్న సమయంలో వామపక్షాలు అయితే స్పష్టంగా సిపిఎం వరకు చెప్పేసింది, బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసే వాళ్ళతో మేము వెళ్ళము. ఆ విధంగా వైసీపీ పరోక్షంగా ఉంది, వీళ్ళైతే అచ్చంగా పొత్తుకు సిద్ధమవుతున్నారు కాబట్టి మేము వెళ్ళము అని వాళ్ళు ప్రకటించేశారు. షర్మిల వైపున కాంగ్రెస్ తరఫున తీవ్ర స్థాయిలో ఆమె దాడి చేస్తూ ఉన్నారు. సిపిఐ నాయకుడు నారాయణ కూడా మాట్లాడింది నిన్న, మనం చర్చించాం. ఆయన కామెంట్స్ వాటికి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కౌంటర్ ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా. ఈ నేపథ్యంలో ఆ సభలో ఉంటాం. సరే ఓకే, అది రాజకీయ సభ కాదు, పుస్తకావిష్కరణ సభ కాబట్టి. ఆ రాసిన సురేష్ కుమార్ కూడా మాకందరికీ మిత్రుడే, వామపక్షాలకు కూడా ఆయన మిత్రుడే కాబట్టి ఆహ్వానించడం వెళ్ళడం జరిగి ఉండొచ్చు. ఎవరినైనా ఆహ్వానించవచ్చు, దానికి బయటి వాళ్ళ అనుమతి లేదా అనుమతి నిరాకరణ ఏమి ఉండదు. కానీ సమస్య అంతా అక్కడికి వెళ్ళాక రామకృష్ణ మిత్రుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు ఎందుకో ఈ మధ్య మా అంక చూడట్లేదు, ఆయన మనసులో ఉన్నప్పటికీ అనుకూలంగానే ఉన్నప్పటికీ చూడడం లేదని కామెంట్ చేశారు. నిజంగా అయితే నాకు యాజ్ ఏ క్రిటిక్ అనండి, కామెంటేటర్ అనండి, ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చంద్రబాబు బీజేపీ వైపు చూస్తున్నాడు. కమ్యూనిస్టులు ఒప్పుకుంటే బీజేపీతో పాటు మీరు కూడా రండి, మీకు కూడా ఎమ్మెల్యే సీటో ఎమ్మెల్సీ సీటో ఇస్తాను, అట్లాంటి మాటలు నిజానికి బయట వినిపిస్తున్నాయి. చెప్పడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదు. పైగా మాట్లాడితే అప్పుడు ఎన్టీఆర్ ఇద్దరితో పొత్తు పెట్టుకున్నాడని చెప్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. ఎన్టీఆర్ పెట్టుకున్నప్పుడు కూడా కమ్యూనిస్టులు వెళ్ళి బీజేపీతో ఏం పెట్టుకోవాలా, ఆయనంతగా ఆయన ఏదో చేసుకున్నారు. ఎన్టీఆర్ రథయాత్ర తర్వాత బీజేపీతో పొత్తే పెట్టుకోలేదు. రథయాత్ర తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా విడగొట్టుకున్నారు. 1994లో అఖండ విజయం సాధించినప్పుడు ఆయన 226 సీట్లు వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి. సిపిఐకి 18-19 వచ్చాయి, సిపిఎంకు 15 స్థానాలు వచ్చాయి. ఇవన్నీ బీజేపీ లేకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం తెచ్చినటువంటి సీట్లు. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టులు కాదు, ఈవెన్ ఎన్టీఆర్ కూడా బీజేపీ మత రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత, రామ మందిరం సమస్య టేకప్ చేసిన తర్వాత దూరం జరిగారు స్పష్టంగా. మళ్ళీ ఎప్పుడు కలవలేదు ఆయన. ఇప్పుడు చూస్తేనేమో అచ్చంగా ఈ చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్గా ఉండి సాయంత్రానికి వెళ్ళి ఎన్డీఏ కన్వీనర్గా మారిపోయి వాజ్పేయి ప్రభుత్వాన్ని బలపరిచి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో పాలు పంచుకోవడానికి ఈ అవకాశాలన్నీ కల్పించింది చంద్రబాబు. అయినా కానీ ఎప్పటికప్పుడు ఆయన మళ్ళీ నేను మారాను, బీజేపీ దగ్గరికి పోను అంటే మళ్ళీ వీళ్ళు కలుస్తూ వచ్చారు. వచ్చిన సీట్లు ఏం పెద్దగా లేవు దానివల్ల, కానీ ఒక కూటమిగా ఏర్పడడానికి. అటువంటిది ఇప్పుడు మొన్న 2018లో కూడా విడగొట్టుకొని ధర్మ పోరాటం ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అవగానే సైలెంట్ అయిపోయి ఇప్పుడు బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని వాళ్ళ చుట్టూ ఆయన తిరుగుతుంటే ఆయన కమ్యూనిస్టుల వైపు చూడకపోవటం కాదు, కమ్యూనిస్టులు ఆయన వైపు చూడట్లేదు. మీరు నిలబడి పోరాడితే ఏదన్నా బాగుంటుంది అనుకున్నాము, మీరేమో బీజేపీ వైపు మోదీ వైపే చూస్తున్నారు. మోదీ విజన్ అంట. అసలు చంద్రబాబు విజన్ గురించే కదా తెలుగుదేశం వాళ్ళు మీడియా అంతా చెప్పేది. ఈ చంద్రబాబు ఇంత విజన్ ఉన్న చంద్రబాబు మోదీ విజన్ గురించి దానికి నేను ఎప్పుడు మద్దతుదారున్నాను. 2047 వరకు విజన్ అని చంద్రబాబు విజన్ను కమ్యూనిస్టులు అప్పుడు పూర్తిగా విమర్శించారు. ఆ విజన్ 2020 అనేది ఒక ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్ అని విమర్శ చేశారు. అలాంటప్పుడు కామన్ గ్రౌండ్ ఏముందో అర్థం కాదు. బీజేపీ దగ్గరికి వెళ్ళకపోతే అన్న రాష్ట్రంలో ప్రభుత్వము జగన్ ప్రభుత్వ తప్పిదాలు లేకపోతే వ్యతిరేకత వాటి మీద పోరాటం అనే ఒక ఎజెండాను ఉండేది. ఇప్పుడు నేరుగా వెళ్ళిపోయి 1-2 సార్లు బీజేపీ చుట్టూ తిరుగుతుంటే
ఆయన వైపు వీళ్ళు చూడటం లేదు, ఆయన వీళ్ళ వైపు చూడటం కాదు. కాబట్టి మరి రామకృష్ణ మాట్లాడేందుగా అన్నారు తెలీదు. అలా అంటుంటే చంద్రబాబు మందహాసాలు చిందించారు, అంతేగాని వాడికి స్పందించలేదు. ఇక్కడే నాకు తమాషా అనిపించిందంటే, గతంలో ఆయన్ను మీరు జనసేనతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటే, అవును తమ్ముడు, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి మనల్ని చూడకపోతే మనం ఏం చేస్తాము, వన్ సైడ్ లవ్ లాగా ఉంది మాది అని ఒకసారి అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా నాకు ఒక వన్ సైడ్ లవ్ లాగా కనపడింది. ఇక్కడ ఆయన ఏమో అటుంది పైగా ఇది. కాబట్టి ఇది రాజకీయంగా కొంచెం వామపక్ష ఉద్యమ అభిమానులను, తర్వాత రామకృష్ణను అభిమానించే వాళ్ళని కూడా కొంచెం ఆలోచనకు గురి చేస్తుంది. సార్ అయితే అంటే ఒప్పుకుంటే కలవడానికి సిద్ధమే అన్నట్టు ఈ వ్యాఖ్యలు, అంటే ఆ అర్థం కూడా వస్తుంది కదా సార్, చంద్రబాబు ఒప్పుకుంటే బీజేపీ ఉన్నా కానీ అది నాకు తెలిసి జాతీయ స్థాయిలో వామపక్షాలు చాలా స్పష్టంగా ఇండియాతో ఉన్నాయి కుదిరిన చోట. ఇప్పుడు కేరళలో ఉంది, కాంగ్రెస్తో కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు. ఇండియాలో వాళ్ళు ఉన్నా కానీ తర్వాత కలిస్తే కలుస్తారు. కేరళలో కానీ బెంగాల్లో కానీ కమ్యూనిస్టులు సిపిఎం బలంగా ఉన్న చోట వాళ్ళేం వాళ్ళతో కలవలేదు, కేంద్రంలో కలిశారు. కానీ అలాగే తెలుగుదేశం కూడా ఉదాహరణకు చంద్రబాబు ఇక్కడ కాంగ్రెస్తో ఫైట్ చేసి ఢిల్లీ వెళ్ళి యునైటెడ్ ఫ్రంట్లో మళ్ళీ కలిసేవాడు, మమతా బెనర్జీ అయినా అంతే. అందుకనే అది అలాంటి ఫెడరలిజం ఉన్నట్టే రాష్ట్రాల్లో రాజకీయం వేరు కేంద్రంలో వేరు ఉన్న పరిస్థితి ఒకటి ఉండింది. కానీ ఈ సిచ్యువేషన్ అది కానే కాదు కదా. ఇప్పుడు నిజానికి చంద్రబాబు పట్ల బీజేపీ చూస్తుందా లేదనేదే పెద్ద సందేహంగా ఉంది. ఎందుకంటే నిన్న కూడా పురంధేశ్వరి నారాయణకు జవాబు చెప్తూ అవి ఎందుకు మాట్లాడకూడదు, రాష్ట్ర సమస్యలు ప్రతిపక్ష నాయకుడు హోంమంత్రితో మాట్లాడితే తప్పేముంది అని సమర్థించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళింది సీట్ల సర్దుబాటు కోసమని, ఆ సీట్ల సంఖ్య ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, వీటి మీద చాలా తతంగం నడుస్తుంది. మనం ఇప్పటికీ నడుస్తూనే ఉంది, అధికారిక ముద్ర లేదు. అంటే మేము చంద్రబాబు వైపు చూస్తున్నామని చెప్పడానికి బీజేపీ సిద్ధంగా లేదు, వాళ్ళేమో అటు చూస్తున్నామని చెప్పడానికి సిద్ధంగా లేకపోతే ఈయన ఇటు చూడడం లేదు అని రామకృష్ణ కంప్లైంట్ చేస్తుంటే ఇదంతా ఒక పజిల్ లాగా తయారవుతుంది అనమాట. వీటన్నిటికంటే కూడా ఐ థింక్ ఈరోజే నేను ఎక్కడో చూసే సిపిఎం వాళ్ళు ఒక తీర్మానం కూడా చేశారు, బీజేపీతో ఉన్నంత వరకు లేదా బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నంత వరకు అలాంటి పార్టీలతో పొత్తు కుదిరే అవకాశం ఏం లేదు. బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఉంటే ఆ కూటమిని ఓడించాలి, వైసీపీని కూడా ఎదుర్కోవాలి, ఈ పద్ధతిలో తీర్మానం చేశారు. అందుకనే నాకు ఇది కొంచెం విచిత్రంగాను కొంచెం పజిలింగ్గా కొంచెం ఉంది. ఇది చూడాలి ఇంకా తర్వాత మళ్ళీ ఆ పార్టీ కానీ వాళ్ళు కానీ ఏం మాట్లాడతారో. లేదు అటు చూడడు ఇటే చూస్తాడని ఏదైనా సమాచారం ఉంటే ఆ విషయమైనా చెప్తే కాస్త సెక్యులర్గా ఉండేవాళ్ళు దానైనా సంతోషించే పరిస్థితి ఉంటుంది. అటు చూడకుండా ఇటు చూస్తే స్వాగతిస్తున్నట్టేనా కదా సార్? నువ్వు అసలు అది జరగలేదు కదా, ఆ స్కోపే లేదు కదా. ఇప్పుడు అది జరిగినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది పోనీ అదన్నా గట్టిగా అనాలి కదా. అక్కడ ఆయన మాట్లాడినవన్నీ అవే, ఈడీ దాడి చేస్తుంది లేకపోతే ఇంకొకరు చేస్తున్నారు, అవన్నీ బీజేపీ వ్యతిరేక ఎగ్జాంపుల్సే. ఎందుకు ఈ ఇద్దరు మాట్లాడిన దాంట్లో బీజేపీ గురించి ఒక్క మాట అనలేదు కదా. విధ్వంసం అన్నదే జగన్ వచ్చిన తర్వాత జరిగింది, 3 రాజధానులు అంటే దాన్ని ఒప్పుకుందాం. అసలు అమరావతి పూర్తి కాకపోవడానికి కూడా బీజేపీ కారణం కదా, అది కూడా దాంట్లో భాగమే కదా. ఈ అక్కడ జరిగిన నష్టమో ప్రతిష్టంభనో లేదా విధ్వంసమో ఏం పేరు పెట్టిన విలంబన అంటే ఆలస్యం ఏదైనా కానీ కేంద్రంలో బీజేపీ వాళ్ళు సహాయం చేయాలి. అప్పుడు బీజేపీ లేదు విభజన జరిగినప్పుడు, అప్పుడు కాంగ్రెస్ ఉంది, చట్టంలోనే ఉంది. ప్రత్యేక హోదా అన్న కనీసం చట్టంలో లేదు, తర్వాత ఇచ్చారంటున్నాం. రాజధాని నిర్మాణానికి సహకరించాలని చట్టంలోనే ఉంది. మరి అటువంటిప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సాక్షాత్తు శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారే, ఆయన ఏదో చొరవ తీసుకొని 1000 కోట్లు ఇచ్చారు. నరేంద్ర మోదీ గారు వచ్చి ఏమి ఇచ్చారు? మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళాడు, అంటే మట్టి చల్లి పోయాడు. దాన్ని విమర్శించకుండా అదంతా ఎన్డీఏ ద్వారా జరిగింది. ఇప్పుడు ఆ ఎన్డీఏని ఏమనకుండా అమరావతి గురించి ఏం చర్చిస్తాం? మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు, రెండో 5 సంవత్సరాలు కదా జగన్. మొదటి 5 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింటే అసలు ఈయనకేం ఛాన్సే ఉండేది కదా, దర్జాగా కూర్చొని పరిపాలించుకునేవాడు కదా. వీళ్ళ రాజకీయ తప్పిదం వీళ్ళు 3 అనడం అది నేను దాంతో ఏకీభవించాను. కానీ సమస్య అంతా ఏమంటే అటు బీజేపీ వైపు అంత తాపత్రయంతో అహోరాత్రులు అదే జపాన్లో తెలుగుదేశం ఉంటే
వాళ్ళు ఏదో ఇటు చూస్తారా అని నాకైతే సందేహమే. అంటే రామకృష్ణకు ఉన్నంత ఆశ నాకు లేదు. దట్స్ వాట్ ఐ వాంట్ సెట్. ఆయనకు అంత ఆశ ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ 2 మాటలు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సార్.